కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అంటూ ఇలా చిన్నప్పుడు పాటలు పాడుకునే వాళ్ళము. అడవుల గురించి ఎంతో భయంకరంగా చెప్పుకునే వాళ్ళము. ఒక్కసారైనా అడవిలో ప్రయాణం చేయాలి అని చాలాసార్లు అనిపించింది, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఫైనల్లీ ఇదిగో ఇలా ఈ అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వెళ్ళడం అనేది మర్చిపోలేని అనుభూతి. అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ అన్నమలై హిల్స్లో తమిళనాడు, కేరళ మధ్యలో ఉంటుంది ఇది. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 30 టైగర్స్ ఉంటాయని అండ్ లెఫర్డ్స్ కూడా ఉంటాయని, లయన్ టైల్డ్ మంకీస్ ఉంటాయని, ఇవన్నీ కూడా మనం మార్నింగే లేచి ఈ రూట్లో మార్నింగ్ 5 o'clock 6 o'clock ఆ టైంలో వెళ్తూ ఉంటే కనిపిస్తాయని చెప్పారు. అందుకని మేము మార్నింగే వాల్పరాయిలో 4 o'clockకే రెడీ అయిపోయి 4:30 ఆ టైంకి మా హోటల్ వేకేట్ చేసి మేము ఇలా ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తూ అలా మేము అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వైపుగా వెళ్తున్నాం. మధ్యలో మనకి ఇక్కడ ఒక వాటర్ బాడీ కనిపించింది. ఇది టీ ఎస్టేట్ మధ్యలోనే ఉంది. ఇలా మేము వెళ్తూ ఉన్నాము. టీ ఎస్టేట్స్ లైట్గా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది. అన్నమలై హిల్స్ నుంచి వచ్చే సూర్యుడు ఆ కాంతి అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది అసలు చూడ్డానికి. కాసేపు ఇక్కడ కార్ ఆపి చూద్దామని చెప్పేసి అనుకున్నాం సూర్యోదయాన్ని. కానీ కార్ ఆపితే ఏ యానిమల్ వస్తుందో అని భయపడి దాంట్లోంచి దిగలేదు, రాలేదన్నమాట. అలా వెళ్తూనే ఉన్నాం ఇంకా ముందుకి. కానీ సన్ రైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది చూడ్డానికి. చూస్తున్నారు కదా, మధ్యలో షోలయార్ డ్యామ్ అనుకుంటాను ఇది. షోలయార్ డ్యామే. ఈ షోలయార్ డ్యామ్లో ఆ సన్ రిఫ్లెక్ట్ పడి అసలు ఆ డ్యామ్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుంది అసలు. ఇది అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే చూడ్డానికి. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఆ చెరువు పైన పొగమంచు, చుట్టుపక్కల కొండలు, ఆ కొండల మధ్యలోంచి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నటువంటి సూర్యుడు, ఆ రిఫ్లెక్షన్ అంతా వాటర్లో పడేది ఒక అద్భుతంగా అనిపించింది వ్యూ. అక్కడ కొద్దిసేపు ఉండి మేము మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాం. మా ప్రయాణం బాహుబలి వాటర్ ఫాల్ వైపు. ఇప్పుడంతా కూడా మనం ఇంకా తమిళనాడులోనే ఉన్నాము. ఇంకొంచెం ముందుకు ఇలానే వెళ్ళినట్లయితే షోలయార్ డ్యామ్ దాటి చెక్ పోస్ట్ ఒకటి వస్తుంది. ఆ చెక్ పోస్ట్ ఇలా మధ్యలో వెళ్తూ ఉంటే ఎన్నో వాటర్ ఫాల్స్ అనమాట, నంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్. అసలు ఆ వాటర్ ఫాల్స్ యొక్క పేర్లు కూడా మాకు తెలీదు. ఇలా ఈ పొగమంచులో ఈ అడవిలో ఇలా వెళ్తూ ఉంటే నిజంగా అసలు ఒక చెప్పలేనటువంటి అద్భుతమైన ఫీలింగ్. మార్నింగే లేచి వెళ్తున్నాము. కేవలం యానిమల్స్ని చూడడం కోసం మాత్రమే ఇంత మార్నింగ్ వెళ్తున్నాం మేము. యానిమల్స్ ఇప్పటివరకు అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. మేబీ ముందుంటాయేమో చూడాలి. అలా వెళ్తూనే ఉన్నాము.
ఇంకా పొగమంచు అనేది పెరుగుతూనే ఉంది. మేము మెల్లిగా ఈ తమిళనాడు బార్డర్ అయితే దాటాం, కేరళ బార్డర్కి ఎంట్రీ అవుతున్నాము. ఇదంతా తమిళనాడు. ఇంకా తమిళనాడుకి గుడ్ బై చెప్పేసి కేరళకు హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము కేరళ స్టేట్లోకి. ఇదే కేరళ స్టేట్ బార్డర్. అంటే ఇదంతా కూడా మనకి 2 స్టేట్స్ బార్డర్ అన్నమాట. మేము ఇంకా ఇలా ముందుకలా వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ బోర్డు కూడా ఉంది, అంటే ఏదేంది, ఏ స్టేట్ ఏంది, ఎంతవరకు దీని లిమిట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చుట్టుపక్కల ఇక్కడ కూడా మొత్తం టీ గార్డెన్సే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇలా ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ని మేము చూసాము. చెప్పాను కదా, నంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. వాటర్ ఫాల్స్ అసలు ఏ వాటర్ ఫాల్, దాని పేరేంటో కూడా నిజానికి మాకు తెలియదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఆ తర్వాత మేము ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ యొక్క చెక్ పోస్ట్ వచ్చింది. మల్కపార అనేటటువంటి ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లోకి అంటే ఆ ఏరియాలో మనకి ఈ చెక్ పోస్ట్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మన పేర్లు, మన వాళ్ళ పేర్లు, ఇంటి మొత్తం ఫోన్ నంబర్స్ ఇవ్వాలి, మన ఫోన్ నంబర్స్ ఇవ్వాలి. మన ఫోన్ నంబర్స్తో పాటు మన రిలేటివ్స్ ఇద్దరు ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వాలి. అలా ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దాటడం అనేది చాలా కష్టం. ఒకవేళ మనకేమన్నా అయితే వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసుకుని చెప్తారనుకుంటాను, మేబీ అదే అనుకుంటాను. అందుకనే వాళ్ళు ఇంకా రిలేటివ్స్ ఇద్దరు నంబర్లు కూడా తీసుకున్నారు. సరే అని ధైర్యం చేసేసి ఎంత చెక్ పోస్ట్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. మార్నింగే కరెక్ట్గా ఫస్ట్ వెహికల్ మాదే అనుకుంటాను. మా ముందొక వెహికల్ ఉంది, ఒక ఆటో, అంతే. ఫస్ట్ ఇలా రెండో వెహికల్ అనుకుంటాను మాది. ఇక్కడ ఈరోజు వెళ్ళడము ఇంత మార్నింగ్ అలా వెళ్తున్నాము. ఇంత మార్నింగ్ వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ మల్కపార అనేటటువంటి ఒక చిన్న సిటీ కనిపించింది. మార్నింగ్ టైం ఇక్కడ నుంచి, అంటే ఈ ఏరియాలోనే మనకి టీ కానీ కాఫీ కానీ అట్లాంటివి ఏమైనా దొరుకుతాయి. ఇంకా తర్వాత మనకి బాహుబలి వాటర్ ఫాల్స్ వరకు కూడా ఎక్కడ టీ కానీ కాఫీ కానీ హోటల్స్ కానీ అసలు విలేజెస్ అనేటివి ఏం ఉండవని చెప్పారు. 2 to 3 hours జర్నీ మనం ఇలా కార్లో వెళ్ళినట్లయితే. కాబట్టి దానికి తగినట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే చిన్న ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్ అట్లాంటివి మనతో క్యారీ చేయడం చాలా బెటరు. వాటర్ కూడా మనతోటే క్యారీ చేయాలి, ఎందుకంటే వాటర్ కూడా ఏమీ దొరకవు కాబట్టి. సో మేము కొన్ని వాటర్ ఇక్కడ తీసుకొని మేము ఇలా మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఇక ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకు మొత్తం కూడా ఫారెస్టే ఉంటుంది, దాంట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అంత మార్నింగ్ కూడా వర్షం బాగానే కురుస్తుంది. అలా వర్షంలోనే, పొగమంచులోనే ఇలా జర్నీ చేయడం అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మేము వెళ్ళింది తమిళనాడు నుంచి కాదు, తెలంగాణ నుంచి కర్ణాటక స్టేట్ దాటుకుంటూ, తమిళనాడు స్టేట్ దాటుకుంటూ నెక్స్ట్ స్టేట్ కేరళకి ఎంట్రీ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా అదొక గ్రేట్ జర్నీ అనే చెప్పుకోవచ్చు. ఇలా రోడ్ అంతా కూడా అంత మంచి కండిషన్లో ఏం లేదు, ఫారెస్ట్ కాబట్టి అంత మంచి కండిషన్ ఏం లేదు. రోడ్ అంతా కూడా మొత్తం ఇలానే ఉంది. కంప్లీట్గా మనకి మల్కపార చెక్ పోస్ట్ నుంచి మనకి ఇంకా ఆ చెక్ పోస్ట్ దాటేంత వరకు, ఈ రిజర్వ్ ఫారెస్ట్ దాటేంత వరకు కూడా కంప్లీట్గా ఇలానే ఉంటుంది. ఇక రోడ్ అంతా కూడా మాకు అర్థమైపోయింది. అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని కేరళ వాళ్ళు ఇడియలార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటారు. మల్కపార నుంచి మనం వాటర్ ఫాల్ వైపు, అతిరాపల్లి వాటర్ ఫాల్ వైపు వెళ్తున్నాము. ఇదంతా కూడా కంప్లీట్గా టైగర్ రిజర్వ్ ఫారెస్టే, పేర్లు ఏదైనప్పటికీ. మనం మల్కపార నుంచి అతిరాపల్లి వాటర్ ఫాల్కు వెళ్ళాలంటే 56 kilometers ఇలా ఫారెస్ట్లోనే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ఫారెస్ట్ జర్నీ అనేది ఒక్కసారైనా లైఫ్లో చేయాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు సరిగ్గా రోడ్డు కూడా కనిపించట్లేదు. ఒకవైపు ఏమో పొగమంచు, ఇంకొక వైపు దట్టమైన అడవి. సో ఇలా ముందుకు వెళ్ళడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. ఇలా మనం 56 kilometers ఇలానే కంప్లీట్గా వెళ్ళాలి. అంటే ఎలాంటి ట్రైబల్ హామ్లెట్స్ కూడా మేము గమనించలేదు ఈ ఏరియాలో.
ఒక 50 కిలోమీటర్స్ దాటిన తర్వాత కొన్ని చిన్న చిన్న హామ్లెట్స్ ఉంటాయని చెప్పారు. చూద్దాం మరి. ఇంతసేపు అయింది మేము ఇలా ఫారెస్ట్లో వెళ్తున్నాము, కానీ ఇంతవరకు మాకు ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు, యానిమల్ ఫొటోస్ తప్ప. ఈవెన్ ఒక టైగర్ కనిపించలేదు, చివరికి ఒక మంకీ కూడా కనిపించలేదు. అట్లీస్ట్ అవైనా కనిపిస్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమేమో. ఇంకెప్పుడెప్పుడు యానిమల్స్ వస్తాయా బయటకి, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటే వాటి కోసమే కదా ఇంత మార్నింగ్ లేచి ఇలా ట్రావెల్ చేస్తూ వస్తుంది. కానీ అవి మాత్రం మాకు అసలు కనిపించలేదు ఇప్పటి వరకు అయితే. చూద్దాం ఇక ముందు కనిపిస్తాయేమో. చూడండి, కంప్లీట్గా మనకి ఒక డార్క్నెస్తో ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఒకదానితో ఒకటి అల్లుకుపోయి మొత్తం ఇలానే ఉంది ఈ ఏరియా అంతా కూడా. కంప్లీట్గా ఇలాగే ఉందన్నమాట. రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్డే. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ రోడ్ ఎక్కుతున్నాము, ఎప్పుడు దిగుతున్నాము అసలు ఏం తెలియట్లేదు. మా బాబు అయితే ఒకటే జోక్స్ వేస్తున్నాడు, ఇంతవరకు యానిమల్స్ కనిపించలేదేంటి, ఒక టైగర్ అన్నా కనిపిస్తే బాగుండు అని చెప్పేసి. టైగర్ కాకపోయినా అట్లీస్ట్ అది దాని ఆనవాళ్ళంటే దాని అడుగులన్నా కనిపిస్తే బాగుండు అని అనుకున్నాము, కానీ అసలు ఏం కనిపించలేదు. కానీ ఇందులో అయితే టైగర్స్ ఉంటాయని మనం నమ్మొచ్చు. ఎందుకంటే మార్నింగ్ లేచి వచ్చినా కూడా కొన్నిసార్లు లక్ ఉంటేనే కనిపిస్తాయి అవి. మనకి లక్ లేకపోతే కనిపించవు, కాబట్టి లక్ లేదనే అనుకోవాలి. అలా మేము ముందుకెళ్తుంటే ఇలా మళ్ళీ ఒక వాటర్ ఫాల్ వచ్చింది. ఇలాంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మాత్రం నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చూడండి, మేము మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఇలా మేము ఇంకా ముందుకెళ్తున్నాము. కంప్లీట్గా చీకటే ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. కేరళలో ఇలాంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు మరియు ఫారెస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇడుక్కి నేషనల్ ఫారెస్ట్ అని చెప్పేసి మనం ఇడుక్కి డిస్టిక్లో ఉంటుంది, అదంటే మున్నార్ దగ్గరలో ఉంటుంది. అండ్ అలానే మనకి పెరియార్ నేషనల్ ఫారెస్ట్ అని చెప్పేసి అదొకటి ఉంటుంది. అండ్ అలానే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి అది ఉంటుంది. ఇక్కడ టైగర్స్ ఎక్కువగా ఉంటాయి, యానిమల్స్లో ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలిఫెంట్ అనేది ఈ కేరళ యొక్క స్టేట్ యానిమల్గా అయింది. కేరళలో ఉన్నటువంటి ఏ ఫెస్టివల్ అయినా కూడా ఎలిఫెంట్స్, బోట్స్ అట్లా కేరళ ట్రెడిషనల్ ఉట్టిపడేలాగా వీళ్ళు జరుపుకుంటారు. ఇక్కడ స్పెషల్ ఓనం ఫెస్టివల్ జరుపుకునేటప్పుడు మనం ఆ ట్రెడిషన్ అంతా కూడా చూడవచ్చు. బోట్స్, ఎలిఫెంట్స్, వాటిని రెడీ చేయడము, కేరళ కథకళి నృత్యాలు, ఇవన్నీ కూడా మనము ఓనం ఫెస్టివల్ అప్పుడే చాలా చక్కగా చూడవచ్చు. ఇంకా మనం ఫారెస్ట్లోనే ఉన్నాము. అసలు సన్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది మనకి. సన్లైట్ అనేది భూమిని కూడా చేరట్లేదు, ఎర్త్ సర్ఫేస్ని కూడా చేరట్లేదు కొన్ని చోట్ల అయితే. ఇది రోడ్డు కాబట్టి ఇక్కడ చేరుతుందని అనుకుంటున్నాను. ఒక్కొక్క చెట్టు ఇక్కడ చూసుకుంటే 60 to 70 feet హైట్స్ తోటి ఉన్నాయి ఈ చెట్లన్నీ కూడా. ఇందులో ఫైన్ చెట్లు, ఫర్ చెట్లు, టేకు చెట్లు, రకరకాల చెట్లు. వావ్, ఒక్కసారి ఇలా చూడండి, ఇది ఎంత బాగుందో అసలు ఈ వ్యూ అంతా కూడా. కంప్లీట్గా ఫారెస్ట్ చెట్లు తప్ప ఇంకా అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఒక్కో వెహికల్ కూడా రావట్లేదు, ఎదురుగా రావట్లేదు, కనీసం ఫాలో అవుతూ రావట్లేదు. అసలు ఒక్క వెహికల్ కూడా రాలేదు. అదిగో ఇప్పుడు ఒక్క వెహికల్ వచ్చింది. ఓకే, ఫైనల్గా ఒక వెహికల్ అయితే చూసాం మనము. ఇంకా ఇలా వెళ్తూనే ఉన్నాము, ఎందుకంటే ఆపాలంటే భయం వేస్తుంది. ఆపి చూడాలంటే సడన్గా ఏమైనా యానిమల్స్ వచ్చి దాడి చేస్తాయేమో. బైసన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కనీసం ఒక బైసన్ కూడా కనిపించలేదు ఇప్పటి వరకు. చూద్దాం ఇక ముందైనా కనిపిస్తాయేమో. కానీ వ్యూస్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అసలు పొగ మంచు పడుతుంది, వర్షం పడుతుంది. ఇలా ఈ దారిలో వెళ్తూ వర్షంలో తడుస్తూ, వావ్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే. కంప్లీట్గా ఫారెస్ట్ ఇది కదా. అసలు ఎప్పటి నుంచో అనుకుంటూ చూడాలి ఫారెస్ట్లో వెళ్ళాలి అని వెళ్ళాము. ఇందులోకి ఎంట్రీ టికెట్ గురించి చెప్పలేదు కదా. మల్కపార వద్ద ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకున్నారు.
పెద్దవాళ్ళకి అంటే మాకు 30 రూపీస్, చిన్నపిల్లలకి 15 రూపీస్ తీసుకున్నారు. ఫైనల్గా మేము ఆ ఫారెస్ట్ దాటి ఇలా ఒక రెస్టారెంట్ దగ్గరికి వచ్చామంటే ఫారెస్ట్ దాటినాక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇలా ఒక రెస్టారెంట్ వచ్చింది. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి మేము పొట్టు ఆర్డర్ ఇచ్చాము. పొట్టు అంటే కేరళ యొక్క ఒక వంటకం అది. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొబ్బరి తురుముతో చేసినటువంటి పుట్టి ఇది. దీనికి కాంబినేషన్గా మేము ఎగ్ తిన్నాము. ఇంకొంచెం మేము ఇలా ముందుకు వచ్చినట్లయితే అక్కడ ఒక పార్క్ లాంటిది కనిపించింది మనకి. అదేంటి, ఆ చెక్ పోస్ట్ లాంటిది అన్నమాట. అదే చెక్ పోస్ట్. ఇంకా ఈ అన్నమలై టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్ ఎగ్జిట్ అయిపోతాము. అక్కడ మేము ఒక టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్ ఈ వజ్జికల్ వాటర్ ఫాల్ చూడడానికి మరియు అతిరాపల్లి వాటర్ ఫాల్ చూడడానికి, 2 వాటర్ ఫాల్స్ చూడడానికి టికెట్ మాత్రం ఇక్కడే ఇచ్చారు. వజ్జికల్ వాటర్ ఫాల్ నుంచి మేము ఇలా అతిరాపల్లి వాటర్ ఫాల్ వైపు వెళ్తూ ఉంటే రోడ్డు మధ్యలో కరెక్ట్గా ఒక వాటర్ ఫాల్ అనేది మాకు కనిపించింది. ఈ వాటర్ ఫాల్ పేరు చెప్రా వాటర్ ఫాల్. అక్కడ రాసిపెట్టి కూడా ఉంది చెప్రా అని చెప్పేసి. ఈ వాటర్ ఫాల్ అసలు వాటర్ అంతా కూడా చాలా నీట్గా, చాలా చూడడానికి ఒక పాలలాగా అనిపిస్తుంది వాటర్ని చూస్తుంటే. ఈ చెప్రా వాటర్ ఫాల్ని చూసుకొని మేము ఇలాగే ముందుకు వెళ్ళాము. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక 5-6 కిలోమీటర్స్లో అతిరాపల్లి వాటర్ ఫాల్ వస్తుంది. ఇదే అతిరాపల్లి వాటర్ ఫాల్. ఇక్కడ కొంచెం సైనింగ్ బోర్డు కూడా ఉంది, పొల్లాచి ఎటు వెళ్ళాలి, మల్కపర ఎటు, తర్వాత ఆల్పర ఎటు అని చెప్పేసి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది ఇక్కడితోటి. ఫారెస్ట్ ఏరియా అంతా అయిపోయింది అంటే ఇక్కడితోటి. ఇంకా మేము అక్కడ వజ్జికల్ వాటర్ ఫాల్ దగ్గర తీసుకున్నటువంటి ఆ టికెట్ని వీళ్ళకి చూపిస్తే వీళ్ళు ఇలా లోపలికి మమ్మల్ని అలో చేస్తారనమాట. ఇలా మేము లోపలికి వెళ్తున్నాము. ఇదంతా కూడా అతిరాపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళేటటువంటి పాత్ అన్నమాట. దీన్ని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే డెవలప్ చేశారు. ఇదంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా చెత్త కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎక్కడ మాకు కనిపించలేవు. కాకపోతే అక్కడక్కడ మంకీస్ మాత్రం మాకు కనిపించాయి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాము. అతిరాపల్లి వాటర్ ఫాల్ అదేనండి, బాహుబలి వాటర్ ఫాల్. వెళ్తూ అసలు ఈ వాటర్ ఫాల్ ఏ నది మీద ఉందో మాట్లాడుకుంటూ వెళ్దాము. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి మనకి చెల్కుడి నది పైన ఉంది. ఇదే ఆ చెల్కుడి నది. ఈ నది వచ్చేసి మనకి త్రిశూర్ డిస్టిక్ మరియు పాలక్కడ్ డిస్టిక్ 2 డిస్టిక్లలో ప్రవహిస్తూ కేరళలోనే అత్యంత పెద్ద నదిగా పేరు పొందినటువంటి నది అన్నమాట. ఇది వాటర్ అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటర్ అంతా నీట్గా అంటే క్లీన్గా ఏమనిపించలేదు, మట్టితో కూడుకొని వస్తున్నాయి ఈ వాటరు. మార్నింగే ఇంత క్రౌడ్, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా కొద్దిసేపు అయితే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఇప్పుడే ఇంత క్రౌడ్ చూడడం, బాబోయ్! చూస్తున్నారు కదా, చాలా పెద్ద రివరే. చుట్టూ ఉన్నాయంతా కూడా వెస్టర్న్ ఘాట్సే, మనకి అన్నమలై హిల్సే. ఈ వాటర్ ఫాల్ యొక్క ఓవర్లుక్ మనం పైనుంచి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇలా కింద పడుతూ, మేబీ ఇది నాకు తెలిసి ఒక 100 ఫీట్స్ హైట్లో కింద పడుతూ ఉంటుంది అనుకుంటాను నేను. ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. ఇది ఆ వాటర్ అంతా కూడా మనకి వర్షం రావడంతో కొంచెం మట్టిగా వస్తున్నాయి, కానీ ఫుల్ ఫ్లోయింగ్తో వస్తుంది వాటర్ అంతా కూడా. ఇంకా ఎక్కువ ఫ్లో వచ్చినట్లయితే అసలు మనకి రాళ్ళవన్నీ కనిపించవన్నమాట. ఫుల్ కవర్ అయ్యేసి మొత్తము ఫుల్ ఫ్లోతో ఉంటాయి. ఇది ఎప్పుడంటే జూన్ జూలై ఆ పీరియడ్లో ఉంటుంది. ఏమైనా ఈ వాటర్ ఫాల్ని చూడాలంటే మాత్రము మనం జూన్ జూలైలో ఎక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి ఆగస్ట్ ఆ టైం అనేది మనకి బెటర్ అనుకుంటాను నేను. ఆ టైంలో వచ్చినట్లయితే కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది, మనం హ్యాపీగా చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాను. ఇలా పైనుంచి వ్యూ చూసిన తర్వాత వాటర్ ఫాల్ యొక్క కింది నుంచి వ్యూ చూద్దామని చెప్పేసి మేము ఇలా నడుచుకుంటూ వాటర్ ఫాల్ కిందికైతే వెళ్తున్నాము. ఇలా మెట్లు ఉన్నాయి మనకి ఇక్కడ కింద నడవడానికి. ఈ మెట్లన్నీ కూడా మనకి నీట్గా అంటే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి మెట్లేం కావు, జస్ట్ రాళ్ళు వేసినటువంటి మెట్లే. ఈ రాళ్ళన్నీ కూడా చాలా నున్నగా ఉన్నాయి. జారిపడ్డామంటే ఇంకంతే సంగతులు. చాలా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా మెట్లు దిగుతూ. అలానే వచ్చేటప్పుడు కూడా చాలా మెట్లెక్కి పైనకు రావాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళే దారిలో ఈ నున్నటి రాళ్ళను
ఈ రాళ్ళను కాస్త చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మనం జారిపడ్డట్లయితే ఇంక అంతే సంగతులు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా కాస్త చూసుకుంటూ నడవాలి, ఎందుకంటే చాలా కష్టం. నిదానంగా వెళ్ళడం బెటర్ వాళ్ళందరూ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగే వెళ్ళి మరి ఎప్పుడు వచ్చిరో తెలియదు. మార్నింగ్ వచ్చిర్రు, విజిట్ చేసిర్రు, పైన విజిట్ చేసిర్రు, కిందకు వచ్చి కింద వాటర్ ఫాల్ని విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. మనం వాటర్ ఫాల్కి వచ్చేసాము. ఇదే బాహుబలి వాటర్ ఫాల్ ఆర్ అతిరాపల్లి వాటర్ ఫాల్. బాహుబలి మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడే. ప్రభాస్ శివలింగాన్ని తీసుకొచ్చి పెడతాడు కదా, ఆ ప్లేస్ అంతా కూడా ఇదే. వజ్జికల్ వాటర్ ఫాల్లో కూడా ఈ మూవీ షూటింగ్ జరిగింది. మనం ఆ సాంగ్లో చూడవచ్చు, ఎవడంట ఆ సాంగ్లో మనం ఇవన్నీ కూడా ఈ ఏరియాస్ అన్నీ చూడొచ్చు. ఇదే బాహుబలి వాటర్ ఫాల్. కింద కూడా చాలా క్రౌడ్ ఉంది, మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఫోటోలు, సెల్ఫీలు, రకరకాలుగా ఉన్నారు అందరూ కూడా. మరి వీళ్ళు ఎంత మార్నింగ్ వచ్చారో తెలియదు. ఆ క్రౌడ్ అంతటిని దాటుకొని మెల్లిగా మేము ఇలా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియోకి, ఫొటోస్కి పోజులు ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఒక్కసారి మీరు ఆ సౌండ్ అంతా వినండి. ఇలా ఈ వాటర్ ఫాల్ విజిట్ చేసి మేము అలిప్పి వెళ్ళాము అదే రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.